ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సిరి సంపదలు సౌభాగ్యాలను ప్రసాదించే తల్లి ఆ వరలక్ష్మి తల్లి. శ్రావణ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే ఈ వ్రతం సంపూర్ణం కావాలంటే వరలక్ష్మి వ్రత కథను చదవడం కానీ వినడం కానీ చేయాలి. వ్రతం ముగిసిన తర్వాత అక్షంతలు చేతిలో తీసుకొని వరలక్ష్మి వ్రత కథను చదవాలి. చదవలేని వారు విన్నా కానీ పూర్తి ఫలితం లభిస్తుంది. వ్రత కథలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. శ్రీ వరమహాలక్ష్మి వ్రత కథని ప్రారంభిద్దాం. సూత మహాముని శౌనకాది మహర్షులను చూసి ఇలా చెప్పారు. మహర్షులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములు సిరి సంపదలు ఇచ్చే ఒక వ్రతాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పారు. ఆ వ్రతం గురించి మీకు వివరిస్తాను, వినండి. కైలాస పర్వతమున ఆ పరమేశ్వరుడు కూర్చొని ఉండగా పార్వతీదేవి వచ్చి స్వామికి నమస్కరించి ఇలా అడిగింది. దేవా, లోకంలో ఏ వ్రతం చేస్తే స్త్రీలందరికీ సకల సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాదులు, సిరి సంపదలు కలుగుతాయో నాకు చెప్పగలరు అని ప్రార్థించింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు, దేవి, స్త్రీలకు సకల సౌభాగ్యములు కలగజేసే వ్రతం ఒకటి ఉంది. అదే వరలక్ష్మీదేవి వ్రతం. ఆ వ్రతంను శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథికి ముందు వచ్చే శుక్రవారం రోజున చేయవలనని చెప్పగా పార్వతీదేవి ఇలా అడిగిందంట. ఓ లోకరక్షక, ఈ వ్రతమును ఎలా చేయవలను? వరలక్ష్మి వ్రత విధానం ఏమిటి? ఏ దేవతను ఆరాధించవలను? ఇంతకుముందు ఈ వ్రతం ఎవరైనా ఆచరించారా? దీని గురించి నాకు వివరించగలరు అని ప్రార్థించింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి, ఓ కామాక్షి, వరలక్ష్మి వ్రతం గురించి సవిస్తరంగా చెబుతాను విను. పూర్వము మగధ దేశంన కుండినంబం అనే పట్టణం ఉన్నది. ఆ పట్టణం బంగారు ప్రాకారములతోనూ బంగారు గోడలు కలిగిన ఇళ్లతోనూ ఉన్నది. ఆ పట్టణం నందు చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆ వనితామణి భర్తను దైవంగా భావించి పూజించేది. రోజు తెల్లవారుజామునే లేచి స్నానం ఆచరించి పూజాది కార్యక్రమాలు చేసి అత్తమామలకు అనేక సేవలు చేసి ఇంటి పనులు చేసుకొని మితంగా ప్రియంగా మాట్లాడుతూ అందరితో సఖ్యంగా ఉండేది. ఇటువంటి ఉత్తమ గుణములు ఉన్న చారుమతి యందు వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగింది. ఒకనాడు చారుమతి స్వప్నం నందు వరలక్ష్మీదేవి కనిపించి ఇలా పలికింది. ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ అందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. నీవు శ్రావణ శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజిస్తే నీకు నీ వారికి సకల సౌభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి అని పలకగా చారుమతి ఆ స్వప్నంలోనే వరలక్ష్మీదేవి చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేస్తూ ప్రార్థించింది. ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగిన జనులు విద్వాంసులను సకల భాగ్యాలు పొందుతారు. నేను పూర్వజన్మలో చేసుకున్న ఏ పుణ్యఫలం వలనో మీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని ప్రార్థించింది. అంతటా వరములిచ్చి వరలక్ష్మీదేవి అంతర్ధానం కాగా చారుమతికి మెలకువ వచ్చింది. తన చుట్టూ చూసుకొని అది స్వప్నమని తెలుసుకొని భర్తకు అత్తామామలకు తనకు వచ్చిన స్వప్నం గురించి వివరించింది. వారు ఎంతో సంతోషించి శ్రావణ మాసంలో ఈ వ్రతమును తప్పక చేద్దామని చెప్పారు. చారుమతి స్వప్నం గురించి తెలుసుకున్న ఇతర స్త్రీలు కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, ఈ వ్రతమును ఎప్పుడు చేద్దామా అని ఎదురుచూశారు. ఇలా ఉండగా వీరి భాగ్యం వలన శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమ ముందు శుక్రవారం వచ్చింది. అంతటా చారుమతి ఇతర స్త్రీలు ఈరోజే కదా వరలక్ష్మీదేవి వ్రతం చేయమని చెప్పింది అనుకుని ఆ రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసుకొని శుభ్రమైన వస్త్రాలను ధరించి చారుమతి యొక్క గృహంలో ఈశాన్య మూలన గోమయంతో అలికి ఒక మండపంను ఏర్పాటు చేసి దానిపైన కొత్త బియ్యంను పోసి మర్రి చిగుళ్ళు పంచపల్లవాలతో అంటే బిల్వం, తులసి, వేప, రావి, మామిడి కలశమును ఏర్పాటు చేశారు. అందులోనికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలైన స్త్రీలందరూ మిక్కిలి భక్తి శ్రద్ధలతో సాయంకాలంన పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి
సుప్రీత భవ సర్వదా అనే శ్లోకం చెప్పి ధ్యాన ఆవాహనాది షోడశోపచారములతో అమ్మవారిని పూజించి 9 సూత్రములు కలిగిన తోరంబును వారి కుడి చేతికి కట్టుకొని లక్ష్మీదేవికి అనేక విధములైన నైవేద్యాలను సమర్పించి ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. మొదటి ప్రదక్షిణ ముగియగానే వారి కాళ్ళయందు గల్లు గల్లుమంటూ మంజీరములు ఇతర ఆభరణములు ప్రత్యక్షమయ్యాయి. వారు మిక్కిలి సంతోషించి రెండో ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నాలతో కూడిన బంగారు హస్తాభరణములు ప్రత్యక్షమయ్యాయి. వారు మరింత ఉత్సాహంతో మూడో ప్రదక్షిణ పూర్తి చేయగా వారు సర్వాభరణ అలంకృతులయ్యారు. అంతటా చారుమతి మొదలైన స్త్రీల ఇళ్లలో సర్వాభరణములు, రథ గజ తురగ వాహనములు నిండి ఉండెను. ఆ స్త్రీలందరినీ తీసుకువెళ్ళడానికి వారి వారి ఇళ్ల నుండి రథములు గుర్రములు వచ్చి చారుమతి ఇంటి దగ్గర ఉండెను. అప్పుడు చారుమతి ఇతర స్త్రీలు ఈ వ్రతమును కల్పోక్తంగా తమతో చేయించిన బ్రాహ్మణులకు గంధపుష్పాలతో పూజించి 12 ఉండ్రాళ్లను దక్షిణ తాంబూలాదులను ఇచ్చి నమస్కరించి ఆ బ్రాహ్మణుని ఆశీర్వాదం పొంది ఆ వరలక్ష్మీదేవికి నివేదించిన నైవేద్యమును బంధుమిత్రులతో కలిసి భుజించినారు. తర్వాత వారి కొరకు వచ్చిన వాహనములను ఎక్కి వారి ఇళ్లకు వెళుతూ ఒకరితో ఒకరు, ఓహో చారుమతీదేవి ఎంతటి భాగ్యవంతురాలు కదా, సాక్షాత్ ఆ వరలక్ష్మీదేవియే ఆవిడ స్వప్నంలో వచ్చి ఈ వ్రతం గురించి చెప్పింది అని చారుమతిని మిక్కిలి కొనియాడుతూ వారు ఇళ్లకు చేరినారు. అప్పటి నుండి చారుమతి ఇతర స్త్రీలు ప్రతి ఏటా ఆ వరలక్ష్మీదేవి వ్రతంను చేస్తూ అష్టైశ్వర్యములతో భోగభాగ్యాలతో తులతూగుతూ ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ వ్రతమును 4 వర్ణముల వారు చేయవచ్చును. అలా చేసినచో వారికి సకల సుఖములు సౌభాగ్యములు ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కలుగుతాయి. ఈ కథని ఎవరైతే వింటారో చదువుతారో వారికి ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం కలగడం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి. మీరు కూడా ఈ వరలక్ష్మీ వ్రత కథను చదివి వ్రతాన్ని ఆచరించి ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. ఈ వ్రత కథ సమాప్తం అయిన తర్వాత అక్షింతలను తలపై చల్లుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. వ్రతకథ విన్న తర్వాతనే పూజ అనేది పూర్తయినట్టు. ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.